వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏపీజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వారు తమ ప్రాణాలను తృణపాయంగా భావించి దేశం కోసం పోరాడారని, అలాగే అనునిత్యం సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారన్నారు. వారందరికీ మనం రుణపడి ఉంటామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరుడిగా దేశం కోసం, సమాజం కోసం పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఏపీజేఎఫ్ అధ్యక్షులు ఫరూక్ మాట్లాడుతూ జర్నలిస్ట్ యూనియన్ సంఘానికి, యూనియన్ కార్యాలయానికి సహకారం అందించాలని వారు కోరారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ అధ్యక్షులు ఫరూక్, ప్రధాన కార్యదర్శి దేవదాస్, గౌరవ అధ్యక్షులు గిబ్సన్, జిల్లా ఉపాధ్యక్షులు రఘునాథ్, నాగరాజు, రాజేష్, జిల్లా నాయకులు కృపాల్, మునిస్వామి, జాబ్ యూనియన్ అధ్యక్షులు అబ్దుల్ రజాక్, ఏపీజేఎఫ్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ జిలాన్, న్యాయ సలహాదారులు వెంకటేశ్వరరెడ్డి, ఏపీజేఎఫ్ జిల్లా మరియు తాలూకా నాయకులు రెహమాన్, శంకర్, రవిప్రసాద్, రాజు, సోహెల్, వినిల్, సామెల్, నూర్, సైఫుల్లా, ప్రసాద్, రఘువీర, రియాజ్, విజయ్, మహాత్మా, రెమట, జిలాన్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గారికి, మా మిత్రులు గారికి, ప్రజలందరికీ, కమిషనర్ అందరికీ కూడా చేస్తున్నాను. ఈ విధంగా ప్రెస్, పోలీసు, ఉద్యోగస్తులు, అడ్వకేట్స్ అంతా ఒక 4 స్తంభాలుగా సమాజానికి ఉపయోగపడతాం. కాబట్టి ఈ ప్రెస్ వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే పబ్లిక్తో పాటు అడ్వకేట్స్ కూడా రోల్ చాలా ఉంటుంది. కాబట్టి అందరూ ఒకరు సమన్వయంతో ఏదైనా ఉంటే కూడా చేసుకుని ఉపయోగపడడానికి చాలా అవకాశం ఉంటుందని, ఇటువంటి ముందు కూడా చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేశ ప్రజలకు ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం తమ త్యాగాలతో అసూలు బాసి మన భారతదేశ స్వాతంత్ర్యం కల్పించి, బ్రిటిష్ వారి సంఖ్యలను విడిపించి మన భారతదేశ పౌరులకు స్వేచ్ఛ కల్పించిన రోజు ఈరోజు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి, జెండా వందనం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏపీజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మేము స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం. సార్, మాకు మీరు జెండా వందనం కోసం మీరు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి మా మన్ననలను సారు స్వీకరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ముఖ్య అతిథులు, గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సార్ గారు రావడం ఎంతో హర్షించదగ్గ విషయము. మళ్ళా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని చెప్తున్నారు. 2 మాటలు ముగిస్తాను సార్. ఈ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరము మన ఎమ్మిగనూరులో చాలామంది జర్నలిస్టులు స్వచ్ఛందంగా రావడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా ఒక యూనియన్ ఏర్పాటు చేసి మా సమస్యల పరిష్కారం కోసం మేము చేయడం జరిగింది. ఎందుకంటే జర్నలిస్ట్ సమస్యలు చెప్పే రోజు కాదు. ఈరోజు మనకు స్వాతంత్రం కల్పించిన మహానీయుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా వారందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆ మహానుభావులకు, చాలామంది సమర యోధులకు, స్వాతంత్ర సమర యోధులకు, అలాగే దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అలాగే శ్రేయోభిలాషులకు
ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనందరి తరఫున ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం యూనియన్ ఏపీజేఎఫ్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మనకు సీనియర్ అడ్వకేట్ మన ఆత్మబంధువు జర్నలిస్టులకు ఆత్మబంధువు చాలా రోజుల నుంచి మాకు సహకారం అందిస్తున్న అడ్వకేట్ వెంకటేశ్వర రెడ్డి సార్ గారిని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మాకు అన్ని విధాల అండగా ఉంటూ యూనియన్ కాకుండా యూనియన్లు అని చెప్పి ఏకైక వ్యక్తి మనందరినీ కలుపుకుని పోయి నేను కాకుండా మనం సమిష్టిగా ఉండాలా ఐకమత్యంతో ఉండాలని చెప్పి మాకు ప్రోత్సాహం కల్పిస్తూ మా ఏపీజేఎఫ్ యూనియన్కి తోడు నిడుగా ఉంటూ మాకు వారి గౌరవంగా సలహాలు ఇస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరంకు మాకు గౌరవంగా ఒక తాలూకా జాబ్ యూనియన్ అధ్యక్షులు రజాక్ గారికి ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మళ్ళీ ఈ సందర్భంగా వారు కూడా ఈరోజు మనం ఏదైనా కార్యాలయం పెట్టినా ఏది పెట్టినా సమిష్టిగా ఉండి మనము ఒక కుటుంబము ఆ రోజు భారతంలో ఆ రోజు మనము కౌరవ పాండవుల విషయంలో ఆ రోజు ఎవరైనా వచ్చి ధర్మరాజు కడితే మేము వేరే అయినా మన అన్నదమ్ములు లాంటి వాళ్ళు వాళ్ళ వరకు వస్తే 100, మా కౌరవులు పాండవులు వస్తే మేము 105 మంది అన్నదమ్ములు అని చెప్పి ఆ రోజు చెప్పిన విధానాలు చాలా వరకు చాలా మంది అమలు చేసే విధంగా ఉంది. మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం అసువులు పాల్చిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమరయోధులకి ఈ సందర్భంగా మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వారిని స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ ఈరోజు మేము జెండా వందనం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అలాగే జాబ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మన ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన జాబ్ యూనియన్ తాలూకా అధ్యక్షులు రజాక్ గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏపీజేఎఫ్ యూనియన్ని ఆశీర్వదిస్తూ మన భారతదేశ స్వాతంత్ర స్వేచ్ఛను కల్పిస్తూ సర్వమత సమ్మేళనంలో భాగంగా అన్ని మతాలు కులాలు అతీతంగా మేము కలిసిమెలిసి ఉండాలని చెప్పి రాజ్యాంగంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించడం జరిగింది. ఆయనను కూడా గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమరయోధులకి వాళ్ళని గుర్తు చేస్తూ వారు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ జెండా వందనం కార్యక్రమానికి ముగిస్తున్నాం. జై హింద్, జై హింద్, జై హింద్. ఆశిస్తూ ఆందోళనకి వచ్చి యువ భగవత్పథంలో వాళ్ళ భాగంగా ఈరోజు భారతదేశంలో కూడా సర్వమత సమ్మేళనంలో ఈ సందర్భంగా జరుగుతున్నాయి. మళ్ళీ ఈ సందర్భంగా రవీంద్ర కాలేజ్ చర్చ్ ఫాదర్ రాజు గారిని పాస్టర్ బాబు గారికి నేను మాట్లాడుతూ కోరుతున్నాను. ఏపీజేఎఫ్ మరియు జాబ్ ఇరువురి యొక్క సంయుక్తమైనటువంటి విలేకరులు అందరూ కలుసుకొని ఇది నా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి మనకి ఎంతో గొప్ప సమయము ఇక్కడ ఏర్పాటు చేయడం మనకందరికీ ఆశీర్వాదకరమని మేము నమ్ముతున్నాం. స్వాతంత్రం 2 విషయాలు, ఒకటి ఫ్రీడమ్ అండ్ ఫర్గివ్నెస్, అంటే స్వాతంత్రము మరియు క్షమాపణ. మామూలుగా ఇది వరకు చెప్పినట్టుగా ఇస్తారు హక్కులు తర్వాత విధులు 2 ప్రాముఖ్యమే. మన రాజ్యాంగంలో హక్కులు ఉంటా ఉన్నాయి, విధులు కూడా ఉంటా ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం హక్కులకు పోరాడుతూ ఉంటాం, కానీ విధి నిర్వహణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కానీ విధి నిర్వహణ సరిగా చేసినప్పుడే మన హక్కును స్వాతంత్రంలో సంపాదించుకోగలం. కాబట్టి ఆ దినాన వారందరూ ఉద్యమంలో ఆ యొక్క విధి నిర్వహణ, ఆనాటి స్వాతంత్ర సమర యోధులందరూ కూడా స్వాతంత్రం సంపాదించుకోవాలన్నటువంటి ఆ ఉద్దేశంలో ఉద్యమంలో విధి నిర్వహణ చేసినటువంటి వారుగా ఆ యొక్క హక్కుగా స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి నేటి దినాల్లో కూడా మనము విలేకరులుగా ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి అణగారినటువంటి వెలివేసినటువంటి వారందరి స్థితిగతులు ఏదైతే వారికి రావాల్సినటువంటి హక్కులు వారు సంపాదించుకోవడానికి వారికి విధులు నేర్పించడమే
ఆ యొక్క ప్రెస్ వారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇటువంటి స్వాతంత్ర విధులతో కూడినటువంటి రానున్న భవిష్యత్తును ఆ యొక్క దేశంలో తీర్చిదిద్దే బాధ్యత ఆ యొక్క ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి విలేకరులు కలిగి ఉన్నారని నమ్ముతూ వారందరికీ సమయంలో స్వాతంత్ర ఆ యొక్క దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోరినాము ఏదైనా కానీ పెద్దల దగ్గర పోతే ఏదో ఆశతో పోదాము, ఏదైనా మాకు ఇంత ఏదో ఆదరణ కల్పిస్తారని చెప్పి మా జర్నలిస్టులకి చాలా ఇబ్బంది ఉంది సార్. మీ 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 పరిధిలో ఉన్న మున్సిపల్ పరిధిలో ఉన్న ఏదైనా కానీ మాకు షాప్ ఏమైనా కల్పిస్తే మా కార్యాలయం పెట్టుకుని మేమైతే మీకు ఎంత రెంట్ అనేది కూడా మేము కల్పిస్తాం సార్. ఈ సందర్భంగా మా సభ్యులు చూడాలి సార్. దానికి మీరు ఓకే 100% కల్పిస్తాము. ఎందుకంటే కౌన్సిల్ అనేది ఉంటుంది, ఆ కౌన్సిల్లో పెట్టి ఖచ్చితంగా ఇస్తాము. బట్ ఇక్కడ కూడా చాలా చూశాను, ముందు కూడా చాలా గలీజ్గా ఉంటుంది. ఆ శానిటేషన్ యాక్టివిటీస్ మంచి మొక్కలు పెట్టుకొని ప్లాంటేషన్ చేసి ఈ లాస్ట్ నుంచి ప్లాన్ చేస్తాము. గౌరవ కౌన్సిల్ థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం వచ్చి మా ఏపీజేఎఫ్ కోరిక మేరకు వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే దాదాపు 200 సంవత్సరాలు పైచలకు బ్రిటిష్ పాలన నుంచి మన స్వతంత్ర సమరయోధులు పోరాడి కష్టపడి మనకు స్వాతంత్రాన్ని సిద్ధించడం జరిగింది. ఈ స్వాతంత్రాన్ని మనము కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి భుజస్కంధాలపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క అంటే ప్రెస్ అనేటువంటిది గవర్నమెంట్కు ప్రజలకు మధ్య అనుసంధానంగా చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పారదర్శకంగా చెప్పేటటువంటి మొట్టమొదటి వ్యవస్థ ఏదైతే ఉందంటే అది ఒక ప్రెస్ అకాడమిక్ ప్రెస్ మాత్రమే చేయగలరు, వేరే వాళ్ళు ఎవరూ చేయలేరు. అలాంటి పనిని మీరు చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే ప్రజల్లో ఇంకా సంక్షేమ ఫలాలు ఎన్నో ఇస్తున్నాం. ఆ ఇచ్చేటువంటి కానీ ప్రజలకు ఎక్కడ అందనేవి కానీ అలాంటివన్నీ కూడా ఎవరైతే బడుగు బలహీనమైన ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ చేరేటట్టు చేసేటువంటి బాధ్యత మన అందరి భుజస్కంధాల పైన ఉందని చెప్పేసి మరీ ఎక్కువగా మీ పైన అంటే ప్రెస్ అకాడమీ పైన ఎక్కువ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మనకు ఏదైతే స్వాతంత్రం సిద్ధించి దాదాపు 78 సంవత్సరాలు 78 సంవత్సరాలు అవుతుంది. ఈ 78 సంవత్సరాల్లో మనం చేసినటువంటి ఘనత ఏమైతే ఉందో అవన్నీ మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దశగా అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క వృత్తి ధర్మం ఏదైతే ఉందో విఘ్నతతో మనం దాదాపు మనకు గవర్నమెంట్ ఎంప్లాయ్ నాకు 8 అవర్స్ నేను పనిచేయాలి. 8 అవర్స్ ఖచ్చితంగా నేను పనిచేస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విధి యొక్క ధర్మాన్ని కరెక్ట్గా చేస్తే 100% చేస్తే మనం ఎంతో పురోగతి చెందుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అన్నీ మంచి సలహాలు ఇస్తూ ఈవెన్ బలోపేతంతో మాకు సహకరిస్తూ మా యూనియన్కి సీనియర్ జర్నలిస్టు యూనియన్గా స్టార్టింగ్ నుండి మాకు యూనియన్కి అండదండలు నేర్చుకున్న మా గౌరవ అధ్యక్షులు జిప్సన్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా తమ అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మనం స్వాతంత్రం సంపాదించుకొని దాదాపుగా 78 సంవత్సరాలు మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవంలో ఎంతోమంది త్యాగదనులు అమరవీరులు తమ యొక్క త్యాగాలను ఏ విధంగా అయితే చేయగలిగినారో ఫోర్త్ ఎస్టేట్గా ఆనాటి నుండి ప్రస్తుత ఈ సమాజం వరకు పత్రికల యొక్క పాత్ర శ్లాఘనీయమైంది. ఆనాడు స్వాతంత్ర దినోత్సవంలో సాహిత్యం ద్వారా ఇన్స్పైర్ అయి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి పత్రికలు కూడా లేకపోలేదు, నేటికి ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రధానంగా కృష్ణపత్రిక, ఆంధ్రపత్రిక, మరి ఆంధ్రప్రభ, సియాసత్ ఇలాంటి అనేక పత్రికలు మనకు స్వాతంత్రోద్యమంలో మరి ఎంతో తోడ్పాటు అందించినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాని యొక్క ఫలితాన్ని ఈ రోజు వరకు కూడా మనం పొందుకుంటున్నామంటే పాత్రికేయులుగా మనమే.
అయితే ఇందాక మన సహచరుడు మనకు అన్ని వేళలా మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జాయింట్ యూనియన్ అధ్యక్షులు మరి రజాక్ గారు చెప్పినట్లు మనము స్వాతంత్రం సంపాదించుకున్నది ఐక్యత కోసం. అయితే ఈరోజు ఆ ఐక్యతను మనమే కోల్పోతున్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనమంతా ఒకటే వృత్తి, పాత్రికే వృత్తి. అయితే యూనియన్ల పేరుతో ఎక్కడో అక్కడొకరు విసిరేసినట్టుగా ఉంటున్నాం. ఈ స్థితి సరైనది కాదనేటువంటిది కూడా నా అభిప్రాయం. కాబట్టి భవిష్యత్తులో ప్రతి యూనియన్, ప్రతి పాత్రికేయుడు మరి అందరూ ఒకే తాటి మీద రాగలిగినప్పుడే మనం మన బాధ్యతతో పాటు హక్కులను కూడా సాధించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా సిగ్గుచేటు దాదాపుగా చెప్పుకోవడానికి నేను 25 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాలు పనిచేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా మాకు పలాని హక్కులను సాధించుకోలేకపోయినాం అని ఈ రోజు కూడా వేదికలెక్కి మనం ప్రసంగాలు ఇస్తున్నాం. అందుకు కారణం ఏంటంటే మనలో అనైక్యత ఉండడం వల్లే ఈ హక్కులను మనము సాధించుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మరి హక్కులు సాధించుకోవాలంటే ఫస్ట్ ఐక్యత అనేటువంటి చాలా అవసరం. అటువంటి ఐక్యత కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యూనియన్ అధ్యక్షులు మరి కేంద్ర ప్రభుత్వానికి, నా సహచర మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్. సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏపీజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఏపీజేఎఫ్ నాతోటి మిత్రులందరూ కూడా నా యూనియన్ తరఫున, జాబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మనకు స్వతంత్రం తెచ్చినదే కలిసి ఉండాలని. ఆ రోజు విభజించు పాలించు అనే బ్రిటిష్ పాలన మరియు ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి మనం సుఖ సంతోషాలతో అన్నదమ్ములుగా మెలిగి ఉండాలనే ఉద్దేశంతో మనకి ఈరోజు స్వాతంత్రం, ఆ రోజు అమరవీరులు పెద్దలందరూ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు మనం సమాజంలో ఎలా ఉన్నామంటే అందరూ చేసే పని ఒకటి, కానీ గ్రూపులు మాత్రం 100. పని ఒకటి, గ్రూపులు 100. కాబట్టి జర్నలిస్టులు ఇవాళ ఐక్యతతో ఉంటే మన హక్కులకు, సమాజానికి, ప్రజలకు మేలు జరుగుతుంది. మనమే విడివిడిగా ఉంటే ప్రజలకు న్యాయం చేయలేమని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి సంఘం ఏదైనా, ఆశయం ఏదైనా కలిసి పనిచేయడానికి నేను ఎల్లవేళలా ముందుంటాను. నా తోటి జర్నలిస్టులు సంఘం వేరు అంతే, సంఘాలు వేరైనా ఆశయం ఒకటే. ఇదే నా నినాదం. ఏపీజేఎఫ్ వాళ్ళు నన్ను అభిమానించి కార్యక్రమాన్ని పిలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ, ఆశిస్తూ సెలవు.